ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. ఆల్రెడీ రిపోర్ట్ కూడా సిద్ధమవుతూ ఉంది. అతి త్వరలోనే ఒక్క అనంతపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవినీతి కుంభకోణానికి గత ప్రభుత్వం పాల్పడిందో ఆ లెక్కలన్నీ కూడా వస్తాయి. రేపు బాధ్యులైనటువంటి వారందరిపైన కూడా కఠినంగా యాక్షన్ కూడా ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే దేన్ని వదిలిపెట్టలా. మీరు ఒకసారి కనుక చూసినట్లయితే 2019-24 మధ్య టీటీడీలో స్వామివారి పరకామణి దగ్గర నుంచి మొదలుపెట్టి డంపింగ్ యార్డ్లో చెత్త వరకు దేన్ని వదల్లా. ఇంత అవినీతిమయమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూసామా? ప్రతిదీ దోచుకోవటమే కదా. ఇసుకను దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, మైనింగ్లో దోచుకున్నారు, దేవాలయాల్లో దోచుకున్నారు, ఆఖరికి చెత్తలో కూడా దోచుకున్నారు. అంత చెత్త ప్రభుత్వం అది. అందుకనే తీసుకెళ్ళి చెత్తలో కలిపేశారు. ఆ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాజీ ముఖ్యమంత్రి, నేటి పులివెందుల శాసనసభ్యుడు. వీటన్ని